పెళ్లి చూపులకు వెళ్ళాలి, పిల్లని చూడాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత తల్లిని చేయాలి. నో 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 నో, బట్ ఫర్ చేంజ్ తల్లిని చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. రజియా, ఆహా ఎంత బాగున్నావు రజియా. ఇట్స్ హిప్నటైజింగ్ టైం. ఇప్పుడు నువ్వు దీన్ని పీలుస్తున్నావు పీలుస్తున్నావు పీలుస్తున్నావు. కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని పీల్చుకుంటూ లేస్తున్నావు లేస్తున్నావు లేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిందే వింటున్నావు వింటున్నావు వింటున్నావు. నీ పేరు రజియా కాదు, నీ పేరేం పెడతావు? నభా నటేష్. మరి నా పేరు? నువ్వు లైన్లో ఉండు. అదేంటి ఒక్క బుక్కతో 2 కలెక్ట్ అయ్యాయి? బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అనుకుంటా. వావ్, అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్కడ కూడా కరెక్ట్ ఏంటంటే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ డిబ్బా. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్ యార్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ షిట్ షిట్, హౌ యార్. ఇద్దరంటే సొసైటీ ఒప్పుకో తెలుసా? చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇదే టీవీ వాళ్ళకి తెలిస్తే మొత్తం మీడియాకి వెళ్ళిపోతాయి. బొక్కలు ఎడగొడతారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నేను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, నిన్ను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, ఇద్దరిని చేసుకోకపోతే అమ్మో నేను హర్ట్ అవుతాను. డోంట్ బి సాడ్. ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుంది. మీ ఇద్దరికి ఓ సొల్యూషన్ ఇస్తాను, అందులోనే నా సొల్యూషన్ వెతుకుంటాను. లెట్ మీ టెల్ యూ ఏ కుట్టి స్టోరీ. హిస్టరీలో ఒక రాణి కోసం 100 మంది రాజులు వస్తే గేమ్స్ పెట్టేవాళ్ళంట. యూనో స్వయంవరం అలాంటిది అనమాట. ఆ గేమ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ రాణి. అలాగే మనం కూడా గేమ్ ఆడదాం. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈ రాజా. ఐ రెడీ? సో గేమ్ ఏంటంటే హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు, చుప్కే చుప్కే. నేను 10 వరకు లెక్క పెడతాను, మీరు అప్పుడు దాక్కోండి. నేను ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. సో ఈ ఆత్మలో ఐక్యమయ్యేది ఎవరో 5 నిమిషాల్లో తెలిసిపోద్ది. నువ్వు మంచం కింద దాసుకో, నేను వచ్చి నిన్నే పట్టుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. అది నాకు నచ్చలే. ఓకే, ఆల్ ది బెస్ట్. రూల్స్ చెప్పేశానమ్మా, ఇంకా నేను లెక్క పెడతా 10 వరకు. ఇది మంచం కింద ఉండమంటే పైన ఉందేంటి? ఇదో పిచ్చిది. ఏడా హే మగర్ మీరా హే. ఇక యాక్టింగ్ చేయాలి. ఓ మై గాడ్, అసలు నాకేం తెలియట్లా. భలే దాక్కున్నారే, అసలు నాకు ఎవ్వరు కనిపించట్లా. అబ్బా భలే టాలెంటెడ్. అబ్బా ఎట్లబ్బా ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నేను ఎవరికి న్యాయం చేయాలి? నేను ఇద్దరిని సాటిస్ఫై చేయలేను. అయ్యో, నేను ఒక్కనే ఉండిపోతానా? ఈ లైఫ్ అంతా బ్యాచులర్ గానే ఉండిపోతానా? అయ్యో, నువ్వు అక్కడ ఈ చీటింగ్, ఇద్దరిని పెళ్లి చేసుకోలేనని చెప్పానా? సొసైటీ ఒప్పుకోదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. కానీ గేమ్ లో చిన్న చేంజ్. ఏంటది? ఇప్పుడు నువ్వు దాక్కో, మేమొచ్చి పట్టుకుంటాం. ఎవరికి దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. ఐ మీన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట. సూపర్. చలో కళ్ళు మూసుకోండి. అలా మూసుకున్నారా? చాలా కన్వీనియంట్ గా. ఇదిగో నేను మధ్య కిందనే దాక్కుంటా, నువ్వు వచ్చి నన్ను పట్టించుకో. రెడీ? Yeah. ఇక్కడ పిచ్చా కింద చూడంగా వెళ్ళిపోతుందేంటి?
ఏవి నీ చిప్ మొత్తం దొప్పిందా నాయనకి రమ్మంటే దానికి వెళ్తావేంటి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అక్కడ వెళ్ళి మంచం మీద దుప్పటి కప్పేసుకుని కూర్చుంటా నువ్వు వచ్చి లాగేసాయి ప్లీజ్ నిన్నే పెళ్లి చేసుకుంటా దాన్ని ఉంచుకుంటా ఓకే ఓకే అన్ని పెళ్ళైన తర్వాత అంటావు ఓకే బాయ్ దాని రమ్మంటే ఏమొస్తుందేంటి ఐ నీడ్ బ్రేక్ ఆ నిబ్బితో చిన్న పనుంది ఏమి కడుపుకి అన్నం తింటున్నావా పెద్ద తింటున్నావా 3 సార్లు హింట్స్ ఇచ్చాను కదా అది వచ్చి ఆల్మోస్ట్ దుప్పటి ఓపెన్ చేసింది తెలుసా దాన్ని పిల్లేసుకుని నేను ఉంచుకుంటే ఓకేనా నేను ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా రేపు పొద్దున మరొక పిల్లోడు పుట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే వాడి తండ్రి ఎవరంటే ఏం చెప్తావే సిగ్గుతో తలెత్తించుకోవాలి మెడలో తాలిబొట్టు ఉండదు ఉదుటి మీద సింధూరం ఉండదు ఎందుకే బతుకు ఇక నీ సావు నువ్వు చావుపో ఇక నేను దానే పెళ్లి చేసుకున్నాను నేను ఉంచుకుంటాను అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటో ఇదేంటి ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావురా 2 టేబుల్స్ ఇలా ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంటికి వెళ్ళిపోతా మీరు పడుకున్నారు కదా మేడం జస్ట్ దుప్పటిగా వెళ్ళిపోదాం అనుకున్నా అంతే అంతే అయితే కప్పుకుందామా ఇప్పుడు చెప్పరా ఎవరిని చేసుకుంటావు ఎవరిని ఉంచుకుంటావు లెట్ మీ థింక్ అండి ఇప్పుడు చేసుకున్న వేస్ట్ ఏంటి ఏడు ఇటు కాదు ఇటే ఏమైంది అంతా అయింది ఏం చేసావు అంతా వాళ్ళే చేశారు ఏం చేశారు హారేసుకున్నారు బట్టలేవి లాగేసుకున్నారు ఈ ఘాట్లేంటి వాడేసుకున్నారు అంత కాపరేట్ చేశారా కుమ్మేశారు ఎవరు ఇద్దరు ఒకేసారా ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ ఇచ్చారా ఇసుకంత గ్యాప్ లేకుండా వాళ్ళేమో నలిసిపోయారంటావా అయ్యో ఇది వామప్పు ఇప్పుడే మూడ్లోకి వచ్చారు ఇప్పుడు నేను వెళ్ళొచ్చా ఇదే పర్ఫెక్ట్ టైం సేఫ్టీకి ఏమైనా తీసుకెళ్ళొచ్చా వాళ్ళే ఎంత ఉందా ఇక చాలా ఉంది లోపల దాచారు ఏరా ఈ రెండెట్టుకో ఎందుకు అది నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను కదా పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి నువ్వు తట్టుకోలేవు అదికి చెవిలు ఎట్టుకో బ్లెస్సింగ్స్ తీసుకో నిన్ను మించిపోవాలి ఇచ్చుకో శీఘ్రమేవో పగిలిపోయి ప్రాప్తి నీకుందిరే బాగుందా నాకు బాగుంటుందా అంత నచ్చిందా ఆడిది కాటన మెత్తగా ఉంటుంది నాది కద్దర దుక్కలాగా ఉంటుంది కావాలా ఏంటి అలా చూస్తున్నారు ఇది ఒకటేనా ఇది కూడా కావాలా చెప్పండి మీకోసం ఇప్పించేస్తున్నా ఇప్పుడు చెప్పండి ఎవరికి ఏది కావాలి ఏది కావాలి గుంటల్లారు ఏది కావాలి మీకేది కావాలి మంచి పాకానికి వచ్చిన పనస పళ్ళులాగా ఉన్నారు ఇందాక వాడిని ఆడేసుకుంటారట మరి నన్ను ఆడేసుకోండి వాడిని వాడేసుకుంటారట చెప్పాడు మరి నన్ను వాడేసుకోండి వాడిని కుమ్మేశారట్టుగా మరి నన్ను కుమ్మేయండి
మన కలయిక చూసి అవురా ఇది కథ రసరమ్య శృంగార కేలి అని అతల వితల పాతాల లోకాలంతా మొత్తం ఎర్రెక్కి పోవాలి చిర్రెక్కి పోవాలి కిక్కిసి పోవాలి కమాన్ 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 ఏంటమి అలా చూస్తున్నారు రండి నేనేమొత్తిగా పడుకున్నా పడుకుంటే మీరేంటి ముఖేష్ చూసినాక అలా చూస్తున్నారా ఏడు సిగ్గా ఓ లైట్లో నేను సిగ్గుపడుతున్నారా ఏ లైట్స్ ఆఫ్ వీడియో అమ్మా అబ్బా అమ్మా ఆడేసుకోవడం అంటే ఇదే వాడేసుకోవడం అంటే ఇదే అబ్బా అమ్మా అబ్బా అబ్బా ఇవే గుంటలారా కుమ్మడం అంటే ఇదే అయ్యి బాబు చంపారా పొడుగు దరిద్రుడు ఒక మాట ముందు చెప్పాలి కదరా నా కుక్కడికి వెళ్ళి పగిలేటట్టు ఎలా కొట్టారు చూడు నాకు కూడా మరి ఎందుకు పారిపోలేదు ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ముందు ఈ బట్టలు వేసుకుని దరిద్రాన్ని చూడలేక చేస్తున్నా సార్ ఓ షిట్ ఎవరయ్యా వీళ్ళు? సార్ ఈరోజు రౌండ్స్లో దొరికారు సార్. రౌండ్స్లో దొరికితే రౌండ్గా కూర్చోబెట్టాలి కానీ ఇలా లైన్లో కూర్చోబెట్టేవేంటయ్యా? పంచ్ క్యాచ్ చేయలేదు కదా? ఇప్పుడు క్యాచ్ చేశాను సార్. రౌండ్ రా. ఏం పేర్రా? చైతన్య. ఏం చేశాడు? పేడ కొట్టాడు సార్. దేని కొట్టాడు? ఎమ్మెల్యే సదాశివరావు గారి పోస్టర్ మీద సార్. రే పొలిటీషియన్ నచ్చకపోతే పేడతో కొట్టకూడదురా, ఓటుతో కొట్టాలి. ఓటుతో కొట్టాలి. ఓటుతో కొట్టాలి. ఓటుతో కొట్టమని చెప్పి చేతితో కొట్టేస్తున్నాడేంటి? ఈడిలో ఉన్నాడేంట్రా? డ్రామా ఆర్టిస్ట్ సార్. షాప్ మెటీరియల్ చేయి పడిపోగలదు. అసలు ఈ గెటప్ ఏంట్రా? మరి మీ జాబ్కి మీకు డ్రెస్ ఎలాగో మా సెటప్కి మాకు డ్రెస్ ఎలా సార్? అవును సార్, మీరు దొంగలను పట్టుకుంటే మేము భూతాలను పట్టుకుంటాం సార్. మీ చేతిలో లాఠీ ఉంటే మా దగ్గర క్షుద్రపక్కు ఉంటుంది సార్. క్షుద్రపక్కు ఉంటుంది. ఈ టక్క నొక్కి పెట్టి భూత వైద్యుడు అన్నమాట. అవును సార్. ఏం చేశాడు రేడు? వచ్చబోసాడు సార్. పర్లేదు సార్. నేను పొద్దునుంచి 2 సార్లు పోసాను, నన్ను కూడా అరెస్ట్ చేస్తావా? సార్ పోసింది బయట కాదు సార్, మన పోలీస్ వెహికల్ పెట్రోల్ ట్యాంక్లో సార్. పెట్రోల్ ట్యాంక్లో పోసావా? పెట్రోల్ ట్యాంక్లో పోసావా? వీడేం చేశాడు? బైక్ మీద స్పీడ్గా వచ్చి మన వెహికల్ గుద్దేశారు సార్ వీళ్ళు. ఓ, ఏంటి లవర్సా? తన నా లవర్ కాదు సార్, మరి బెదరా? నా బాయ్ ఫ్రెండ్ బ్రదర్. ఇంతకీ బండి ఎందుకు గుద్దారా? బ్రేక్ లేవు సార్. బ్రేకులు లేని బండి ఎందుకు వేసుకొచ్చారు? తీసుకెళ్తేనే కదా సార్ తెలిసేది బ్రేక్లు ఉన్నాయో లేవో. పాయింటే. మరి లైసెన్స్ ఉందా? తీసుకోవడానికి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయింది సార్. ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటారా? ఏం బుక్ చేస్తావు? ఆడేమో ఇది పోసాడంట, ఈడేమో గుద్దాడంట. ఇదే బుక్ చేసేది. ప్రమోషన్స్ వచ్చే కేసులు పట్టుకోండిరా, పంపించడాలే. ఓకే సార్.